గుంటూరు నగరాన్ని అప్పుడే ఎన్నికల ప్రచారం చుట్టుముట్టేసింది. గుంటూరు ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గాల సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, మస్తాన్ వలీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వైసీపీ, టీడీపీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులు బాలశౌరి, జయదేవులు ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. అన్ని పార్టీల నాయకులు ప్రతివ్యూహాలలో మునిగి తేలుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ కన్వీనర్ మహమ్మద్ ముస్తఫా ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని 45వ డివిజన్లో ప్రచారాన్ని కొనసాగించారు. జై జగన్, జోహార్ వైఎస్ఆర్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. మీడియాతో ముస్తఫా మాట్లాడుతూ ప్రజలంతా జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. 45వ వార్డుకి ప్రతి గడప గడపకి ప్రతి ఇంటింటికి తిరుగుతుంటే ప్రతి వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభినందిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అయ్యా మేము వేసేది కనుగుర్తికినయ్యా, ఆ మహానుభావుడు వైఎస్ రాష్ట్ర ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలయ్యా, ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలంటే ఒక జగన్మోహనుడి వల్లే అవుతుంది తప్ప ఎవరి వల్ల కాదు. మేము ఎంతోమందిని చూసాము గతంలో కూడా, ఎవరి వల్ల కాదు. కాబట్టి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తాం, దాని గుర్తుకే ఓటేస్తామని చెప్తున్నారు. ప్రతి చోట అదే మాట. అలాగే మన ఎంపీ గారిని బట్ట బాలశౌరి గారిని కూడా గెలిపించాలయ్యా, ఎందుకంటే ఆయన కూడా చాలా మంచి వ్యక్తి, చాలా పనులు చేస్తున్నాడు. గతంలో కూడా తెనాలి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఆయన చాలా మంచి పనులు చేశాడయ్యా. పేదలంటే మరీ ఇష్టమయ్యా ఆయనకి. అలాంటి వ్యక్తులు ఆయన గెలిపించుకోవాలయ్యా. ముస్తఫా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంపీ గారి గురించి చెప్పు, నీ గురించి చెప్పుకో, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి, మన ఈ పేదల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది కాబట్టి ఈ వంతును ప్రయత్నం చేసి ప్రతి వాళ్ళను కలవయ్యా అని చెప్పేసి అనేక చోట్ల అదే మాట అంటూ ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ నికేతనం ఎగరవేస్తుందని చెప్పేసి మనవి చేస్తున్నాం.